ఏ జింకలు ఉన్నాయి ఇక్కడ. ఇన్సైడ్ రిలాక్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను సెక్యూరిటీ పార్ట్ టైంకి వెళ్తున్నా ఈరోజు. సో ఈరోజు ఏంటంటే నేను స్టీవర్డ్గా వెళ్తున్నా. సో ఎ డే యాజ్ ఏ స్టీవర్డ్ అనే కాన్సెప్ట్ తోటి మనం ఈరోజు ఒక బ్లాగ్ తీద్దాం. ఇవి ఎట్లా అంటే యాక్చువల్గా సెక్యూరిటీ లైసెన్స్ అనేది ఉండాలి ఈవెంట్స్ కానీ ఎటన్నా పార్ట్ టైం చేయాలంటే, ఈ ఈవెంట్స్ పార్ట్ టైం చేయాలంటే. సో మనకైతే సెక్యూరిటీ లైసెన్స్ అయితే లేదు. నేను బుక్ చేసిన, ఇంకా క్లాసులు అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడైతే మనం స్టీవర్డ్గా వెళ్తున్నాం సెక్యూరిటీ పార్ట్ టైంకి. సో ఈరోజు ఇక్కడ అంటే నాది మార్లే పార్క్లో ఈవెంట్ ఉంది. సో దానికైతే నేను వెళ్తున్నా. సో ఇట్లా ఒక 5 days అయితే ఉన్నాయి. ఈ 5 days డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తా. చూద్దాం ఎట్లా వస్తుందో వ్లాగ్ అయితే. మీరైతే స్టే ట్యూన్గా ఉండండి, అంటే మీకు ఎప్పుడప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఈ వ్లాగ్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ పార్ట్ టైమ్స్ ఎట్లా ఉన్నాయి అది అనేది. రెగ్యులర్ అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ అక్కడ చేస్తారు, బట్ ఇక్కడ ఎక్కువ ఈ సెక్యూరిటీ లైసెన్స్ తీసుకొని ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఐర్లాండ్లో ఎక్కువ ఈవెంట్స్ జరుగుతున్నాయి సమ్మర్లో. సో ఇంకా నాకైతే బయట రెగ్యులర్ పార్ట్ టైమ్స్ అయితే దొరకలే. సో అప్పుడప్పుడు ఈవెంట్స్ ఉంటే ఇట్లా వెళ్తున్నా. సో అందుకే ఐడియా వచ్చింది, సరే ట్రై చేద్దాం, ఎందుకు ఇట్లా ఒకసారి ఇది కూడా చూపిద్దాం ఎట్లుంటుంది అనేది. సో ఈరోజు అయితే నేను వెళ్తున్నా. ఇంకా ట్రైన్ టైం అవుతుంది, 11:40 అవుతుంది. మనకి 2కి పార్ట్ టైం అయితే అక్కడ స్టార్ట్ అవుతుంది. సో వెళ్దాం. ఈరోజు మీకు చూపిస్తా అంతా ఎలా ఉంది అనేది, అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తా. చూసారా, మొత్తం ప్యూర్ బ్లాక్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. సో షూ కూడా బ్లాక్ ఉండాలి మొత్తం. బట్ స్టీవర్డ్ కాబట్టి కొంచెం అంతే పట్టించుకోరు. బట్ సెక్యూరిటీ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షూ కూడా మొత్తం కంప్లీట్ బ్లాక్ అయితే ఉండాలి. సో వచ్చేవాళ్ళు మీరు ఎవరైనా ఉంటే ఈ సెప్టెంబర్ ఇంటెక్కి ఖచ్చితంగా బ్లాక్ షూ, బ్లాక్ ప్యాంట్స్, బ్లాక్ షర్ట్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో వెళ్ళిపోదాం. మనం వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో. 3 hours అయితే టైం ఉంది మనకి, బట్ చాలా లాంగ్ ఉంటుంది మనం వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళినా ఈజీగా 2 hours పడుతుంది మనకు. ఈరోజు వీకెండ్ కాబట్టి ఎవరు లేరు. మార్లే పార్క్ వచ్చేసినాం, ఇంకా కార్ పార్కింగ్ వరకు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మన టెక్ అండ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు హెడ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైన్ చేయాలి. సైన్ చేస్తే మనకి ఇలాంటిది ఒకటి జాకెట్ ఇస్తారు. అది వేసుకొని మనకు ఆ పొజిషన్ ఎక్కడ ఉండాలనేది చెప్తారు. సో ఆడికి వెళ్ళి ఉండాలంతే. మార్లే పార్క్ చర్చ్. భయం అవుతుంది, ఎవరు లేస్తారు ఇళ్ళకి. బాబు లేవు, బాబు లేవు, బాబు లేవండి. ఇక్కడ వరకు వచ్చినాం మార్లే పార్క్. హాయ్ బ్రో. ఈడు ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇంకా వెళ్తూనే ఉన్నాం, రావట్లేదు. కమాన్. ముసుగు దొంగలం ఇక్కడ ఉండి ఎవరైనా వస్తే కాపాడారు అంట. ఎక్కడ దొంగ? మనం రోడ్డు మీద పడతాం. ఇంకా
మా నాన్న అక్కడనే లోపలికి పంపిస్తాయి ఇప్పుడు. బ్రో ఛానల్లో ఫేమస్ అయిపోతే మరి మీదే. కమాన్ బ్రో. యా బ్రో, ఈయన త్రికోటి, ఈయన చూడండి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. పులిహోర రాజు అయితేనే పులిహోర రాజా, కమాన్. మామూలుగా ఇప్పుడు అందరూ అమ్మాయిలతో కలుపుతుండో. మొత్తం తమిళ్ కన్నడ అన్ని పాన్ ఇండియా పులిహోర రాజా. వెనకాల పులిహోర రాజా గురు. బందోబస్తని శ్మశానంలో ఎత్తుకొని పోయి పెడుతుండో. ఎక్కడ వస్తాడో తెలీదు. ఈవెంటా బొంగ తింపి తింపి గోల్ఫ్ కోర్ట్స్ తీసుకొచ్చారు చూడండి. ఎప్పుడు సినిమాలో చూసినా డైరెక్ట్ చూస్తున్నాం. గోల్ఫ్ ఆడుతారు ఇక్కడ. అంత పెద్ద గోల్ఫ్ కోర్ట్ ఉంది. వావ్, తింపి తింపి చంపుతున్నాం. మొత్తాన్ని గోల్ఫ్ కోర్ట్కి వచ్చేసినాం చూడండి. ఇంకా మా పొజిషన్ అనేది ఫిక్స్ అవ్వలేదు. వెళ్తూనే ఉంది, సాగుతూనే ఉంది ప్రయాణం. ఇంకెంతసేపు తీసుకెళ్తాడు. చాలా పెద్ద ఉంది గ్రౌండ్ అయితే. మార్లే పార్క్ షిఫ్ట్ ఈరోజు. ట్రెక్కింగ్గా అట్లనే మొత్తం నడిచి నడిచి వస్తున్నాం. ఇంక మనలో రావట్లేదు. అవును, కమాన్ కమాన్ తొందర వచ్చేయండి. కాదు, వెంకీ సినిమాలో అది ఉంటుంది కదా, వాళ్ళకి టాస్కులు. పోలీసులు నైట్ వెళ్ళి జెండాలు తీసుకొని రావాలి అడవిలోకి వెళ్ళి. అలాగే ఉంది, మొత్తం అడవి ఉంది. ఇది పెద్ద అడవిలోకి తీసుకెళ్ళి ఇడిచిపెడతాను అనుకుంటాం మమ్మల్ని. పోవడమే తప్ప నుంచి రావడానికి లేదు. ఒకసారి ఎంటర్ అయినా అంటే ఎక్కడి నుంచి ఎటు వెళ్ళడో కూడా అర్థం కాదు. అంత పెద్ద గోల్ఫ్ కోర్ట్. ఎక్కడికి రావు ఇంకా ఆడ కూర్చో. షిఫ్ట్ ఆడ మనోడికి ఈడ వచ్చేసింది షిఫ్ట్. ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. కొట్టావుగా ఛాన్స్. ఏం లే ఇక ఇక్కడ నిల్చోవడం, కూర్చోవడం, అటు రోడ్ పైన అటు టైం పాస్ కాకపోతే అటు చూడడం, లేదంటే ఇటు చూడడం, అంతే. అని అడుగో వాకి టాకి. ఎవరైనా ఈ గోడ దునకడానికి ట్రై చేసినా, వేరే ఎవరైనా గోల్ఫ్ కోర్ట్లో కనిపించిన వాకి టాకీ నుంచి కాల్ చేయండి గోల్ఫ్ క్లబ్ టీమ్కి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్తున్నారు. సబ్స్క్రైబ్ టీవీ. ఎంజాయ్ ఫుడ్ అని చెప్పి ఆ వాకి టాకీలో హాయ్ అందరం, మేము అంతా ఇంకెళ్తున్నాం. పెట్టుకో, అద్దాలు పెట్టుకో. సెక్యూరిటీ మెంబర్స్ బందోబస్తు వస్తున్నాం. పిటి ఉషా గారు కమాన్. అందుకే పిటి ఉషాలా పరిగెత్తుకొచ్చింది. అప్పుడు లేట్ అయిందని చెప్పి పరిగెత్తుకు వచ్చింది పిటి ఉషా గారు. వీడు ఇంకా అడవిలోకి తీసుకెళ్ళి ఫ్రీగా వచ్చేస్తున్నాం మనం. కాదు వీడు బ్రిడ్జ్ ఇది దాట చాలా డేంజర్ ఉంది, జాగ్రత్త దాటండి. కాదు, ఫ్రీగా గోల్ఫ్ చూడడానికి వచ్చినాం. మంచిగా మన గైడ్ చూపిస్తున్నా అంత అడిగి. ముందున్నాడు, చూపిస్తాడు మనకు అంతా ఏరియా అంతా తిప్పి. జింకలు ఉన్నాయి ఇక్కడ. జింకలు ఇక్కడ మొత్తం అడిగి, నిజంగా అడిగి అక్కడ వెళ్ళినాయి. ఇంత జింకలు ఉంటే అడుగు మనుషులు అడవిలోకి వచ్చామన్నా. పాడుతురు వీళ్ళు పొరాలే కదా, చిన్న పొరలు. పెద్దలు అంకుల్స్. ఇక్కడ అమ్మ ఇంకా రావట్లేదు. తీస్తున్నా, ఎంజాయ్. మొత్తం డ్యూటీ లేదేం లేదు, తిరగడమే. ఎండిపోయింది వాటర్, వర్షం లేక.
కమాన్ కాఫీ షాప్ కూడా ఉంది ఇక్కడ. ఓకే నైస్. జింకలు ఉన్న ఏరియాలు ఇక్కడ ఉన్నాయి. దునుకుతాయి మీద మన మీదకి. ఇక వాటర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. వాటర్ ఇక్కడ ఉన్నాయి. వాటర్ బాటిల్ ఉంటే ఫిల్ చేసుకోండి. వీడు ఎటు వెళ్ళిన అసలు ఉంది వాటర్ ఉన్నాయి ఇందులో. ఏంది ఫిల్టర్ వాటర్ అయినా అవి? లేదు మామూలు నిండి వాటర్ లాగా ఉన్నాయి. ఓకే షాడీలోకి వచ్చాము. మొత్తం ఇది చూడండి. మొత్తం RRR సినిమా అయినా తీశారు. పులి ఇటు నుంచే వచ్చింది. పులి నుంచి వస్తే ట్రాప్ వేశారు ఎన్టీఆర్. ఈ చెట్టే అదో వాడే నక్క పట్టేవాడు పైన. వాడే వాడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అని కొట్టండి. కమాన్ ఇక్కడ ఒకటి ప్లేస్. వాడే నిల్చుంటున్నాడు. ఏం బ్రో వెళ్తావా? ఇంకా దొరకలే మా పొజిషన్. వెళ్తూనే ఉన్నాం. ప్రయాణం కొనసాగుతుంది. చూద్దాం. పిండి వేస్తాడు సింహాద్రి. జస్ట్ మిస్ యార్. ఈ అబ్బా తాకేదా? హిట్ అయ్యారా? బూమ్ అగైన్ బూమ్ 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 తాగాలి. బూమ్ బూమ్ రాకేష్ మాస్టర్ అయిపోతారు. మనకేం థ్యాంక్ యూ సార్ లేచినట్టు మళ్ళీ ముందుగా వచ్చేసాం. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా మన పొజిషన్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఈ సిగ్నల్ దగ్గర ఉన్నాం. మొత్తానికి మనం ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ లాగా సిగ్నల్ దగ్గర ఉన్నాం. బట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నిలబడి వచ్చే పోయి కార్లను చూస్తూ ఉండాలి. అడిగితే అడ్రస్ చెప్పాలి అంతే. మొత్తం గోల్ఫ్ కోట్ అంతా ఒకసారి తింపి చూపించండి ఎట్లుంది అనేది. అక్కడ ఒక ముగ్గురిని సెట్ చేసిండు లోపల. మిగతా అందరం ఇక్కడికి వచ్చేసినాం. నేను ఒక్కరిని ఇక్కడ సెట్ చేసిండు. మిగతా వాళ్ళని మళ్ళీ అక్కడికే తీసుకెళ్తుంటారు. సో వాళ్ళు వెళ్తే మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. మళ్ళీ 3 కిలోమీటర్స్ నడవాలి. చూద్దాం ఇంకా ఎట్లుంటుందో. చలి అయితే పెడుతుంది అనుకుంటా. ఇక్కడైతే బస్సులు వస్తున్నాయి. నాకు నైట్ వెళ్ళడానికి ఈజీ ఉంటుంది అనుకుంటున్నాను. ఫుడ్ ఇచ్చారు. పండగ ఇంకా పండగ ఏమి ఇచ్చినాడంటే శాండ్విచ్ ఇచ్చిండు. శాండ్విచ్ ఒకటి €5. 5 యూరోలు అది బ్రో. అమ్మ ఒక వాటర్ బాటిల్, ఒక క్రిస్ప్ ఇచ్చిండు. బ్యాగ్ తెగిపోయింది. బ్యాగ్ అయిపోయింది. మళ్ళీ చూపిస్తాం అంతే. అక్కడ పెట్టినాక సెట్ చేసి చూపిస్తాం. ఓకే అడిగి పోయినాక డీన్ తో మాట్లాడదు మాది. బ్రో కమ్ బ్రో, టేక్ యువర్ ఫుడ్. Which one you want? Which one, yeah? You want back on? ఫుడ్ అయితే తీసుకొచ్చినాం. అన్నీ వెజ్ చికెన్ ఉన్నాయి. మనం సైన్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా. లేదంటే మనకు పే రాదు. డ్యూటీ చేస్తాం కానీ ఇదైతే మిస్ కావద్దు. ఖచ్చితంగా చేయాలి సైన్. ఈ ట్యూనా ఫిష్ మనం ఈ 3 దేంగే సంబంధించి కొట్టు. చిప్స్ ప్యాకెట్, crispy chocolates, and Okay, you want పులిహోర పొట్లాలు వంచుతున్నాం మేమే. మనోడి ఇక్కడ క్యాచ్. ఓ ఓకే ఓకే అనుకో. కాదు, స్టాండ్ లేదాడా? స్టాండ్ లేదాడా?
అంటే గోడకు ఆనుకొని లేదనుకుంటా. అందింది. ఓకే రైట్, ఎంజాయ్. చాక్లెట్ వద్దా ఇచ్చేయి మాకు. ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరికి ఇచ్చేద్దాం. ఫుడ్ కింద పడిపోయింది ఫ్రెండ్స్, ఎత్తుకుంటుండు. ఓ షట్. ఏంటిది ఏం బాగాలేదు, శాండ్విచ్ బాగాలేదంట. మనవాడికి చాక్లెట్ తింటుండు, అందుకే పాపం కష్టపడుతున్నాడని ఒక కురుకురు ప్యాకెట్ ఇస్తున్నాం. మళ్ళీ శాండ్విచ్ బాగాలేదా? మా దగ్గర ఉంది, అవే ఉన్నాయి. ట్యూనా ఫిష్ శాండ్విచ్. ఓ మళ్ళీ పడేసినావు. అప్పుడు చేసుకుంటా. ఎగ్ శాండ్విచ్ ఇది విత్ బ్రౌన్ బ్రెడ్, బాగుంది. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది, తినొచ్చు. ఏదో ఒకటి తినడమే అంతే. సో జనాలు అందరూ వస్తారు, స్టార్ట్ అవుతుంది. సో అందరు హాయ్ అది చెప్తున్నారు. వీడియో ఆన్ చేయగానే గతం అందరు ఎంకరేజ్మెంట్ మనకు ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా ఒక కన్సర్ట్ ఉంది, మ్యూజిక్ కన్సర్ట్ అని. ఇక్కడ పార్టీ మార్లే పార్క్ అని ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో అందుకే ఇక్కడ మేము డ్యూటీ వస్తాం. ఇదే మా డ్యూటీ. చూడండి, ఏ డే యాజ్ ఏ స్టీవర్డ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేది. ఇలా చాలామంది వస్తున్నారు. సో యూత్ ఎవరైతే అండర్ 18 ఎవరు ఉన్నారో వాళ్ళు ఆల్కహాల్ క్యారీ చేస్తే అక్కడ పోలీసులు ఉన్నారు అటు సైడ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు, డస్ట్బిన్లో పడేస్తున్నారు. సో వాళ్ళని క్యారీ చేయనియరు. ఇది చికెన్ శాండ్విచ్. సో అప్పుడు ఎగ్ శాండ్విచ్ తిన్నా, ఇప్పుడు చికెన్ శాండ్విచ్. ఇంకోటి ట్యూనా ఫిష్ ఉంది. ఏమన్నా ఓకే ఓకే, ఆల్ క్లియర్. ఇన్సైడ్ రిలాక్స్. రాకేష్ Okay, చార్జ్. okay. Yeah, we are coming. Okay, okay, right. Yeah, thank you, bye. బర్గర్స్ తీసుకొచ్చినట్టు స్నాక్స్. చూడండి, వెదర్ అయితే ఇట్లుంది. ఈవినింగ్ అయింది. కన్సర్ట్ అయిపోయేసరి 10:30 అట్లా అయిపోతుంది అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఫుల్ రష్ అవుతుంది ఒకటేసారి. చూద్దాం. చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, పాంటా ఇవన్నీ వచ్చారు మనకి. మళ్ళీ ఈరోజు ఎక్స్ట్రా స్నాక్స్. థ్యాంక్ యూ. గాడ్ ఆఫ్ పోలీసు వాళ్ళు, వాళ్ళకేం లేదు పాపం, మాకే ఇచ్చారు. చెప్పండి బ్రో. 18+. తెలుగు, తమిళ్, హిందీ, I know. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం. So many languages you speak. Yeah. తెలుగు. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఆ, అతను ముందు గుర్తు చేసేది ఆ. నీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? ఎందుకు తెలుగే కావాలి. ఇక అందరు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ అయిపోయేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. ఫైనల్గా బస్ అయితే ఎక్కినాం. చీకటి అయింది, 1 అవుతుంది. మనం పోయేసరికి 2:30 అవుతుంది. మొత్తం పెద్ద టాస్క్ లేని బస్. ఉంది 2:33 అయింది టైం. ఇంకా చేరుకున్నాం. నైట్ చూస్తే
గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్.